ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒకటి చేయుచున్నాను, వెనకటివన్నీయు మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తునందును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెడుచున్నాను. ఫిలిప్పీ 3:13. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించినామే, పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గురు యొద్దకి పరిగెట్టాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడైనా, ఒకటి చేయుచున్నాను. ఒక్కటి. ఈరోజు నువ్వు చేసేటువంటి పని ఒక్కటి నిన్ను ప్రభావితం చేస్తుంది. నువ్వు పాడిన ఒక పాట ప్రపంచాన్ని కదిలించవచ్చు. నువ్వు చేసిన ఒక ప్రసంగం ప్రపంచాన్ని కదిలించవచ్చు. నాకు అది లేదు ఇది లేదు కాదు, నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవుని మహింపరచాలి. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుచున్నాను. ప్రఖ్యాత నొందినటువంటి పిడేలు విద్వాన్ గొప్ప కచేరీలో పిడేలు వాయిస్తూ ఉన్నాడు. ఆ పిడేలు వాయించటంలో చాలా గొప్ప వ్యక్తి అయినా అది వాయిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, హఠాత్తుగా ఆ వాయిద్యం యొక్క తీగలు ఒకటి తర్వాత ఒకటి 3 తెగిపోయాయి అన్నమాట. అంటే 4 తీగలు ఉంటాయి, మీరు చూడవచ్చు. వయలిన్, గిటార్ ఇటువంటి వాటిలో మ్యాక్సిమం 3 తీగలు మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. 4 తీగలు. ఆ 4 తీగల్లో ఎలా తెగాయో ఏం జరిగాయో తెలియదు, కానీ సడన్గా 1 by 1 చెప్పిన 4 తీగలు తెగిపోయాయి. అంటే ఇంకెక్కడ ఒకటే తీగ ఉన్నది. ప్రియులు గమనించాలి, మీ దగ్గర ఉన్నటువంటి 4 దారుల్లో 3 దారులు మూసుకుపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగా 3 తెగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? చాలా బాధపడతాం, గందరగోళం చింతాం. కానీ పిడేలు విద్వాన్ ఏం చేశాడు తెలిసేనా? విసుగు చెందలేదు, సహనం కోల్పోలేదు, కోల్పోయినటువంటి వాటిని గురించి ఆలోచించలేదు. 3 తీగలు తెగిపోయాయని చెప్పి ఆలోచించడం అనేసి ఉన్న ఒక్క తీగతోటే బహు సమర్థతతో మిగిలినటువంటి ఆ ఒక్క తీగతోటే బహు చక్కగా ఆ వాయిద్యాన్ని వాయించి ముగించాడంట. హల్లెలూయా. ఇది రోజున నీ జీవితంలో చాలా ఉపయోగకరమైన విషయం. ఎప్పుడు నీ జీవితంలో కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? గత జీవితం గురించి ఆలోచిస్తున్నావా? గతంలో ఎన్నో మ్యాచెస్ వచ్చే సెట్ అవ్వలేదు, ఎన్నో ఉద్యోగాలు వచ్చే రాలేదు, ఎన్నోసార్లు మరి కన్సీవ్ అయ్యాను కానీ పిల్లలు పుట్టలేదు, ఎన్నోసార్లు ఇలాగా ఎన్నో 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 జరిగిపోయి ఫెయిల్యూర్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అయితే ఈరోజు గొప్ప పాఠం దేవుడు నీకు నేర్పుతున్నాడు. 4 తీగల్లో 3 తీగలు తెగిపోయినా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, డిస్కరేజ్మెంట్ అవ్వలేదు, అసలు ఆలోచించలేదంట. మిగిలినటువంటి ఒక్క తీగతోటే ఆయన పిడేలు వాయించాడంట. ఒక్క తీగతోటే బహు చక్కగా, సంతోషంగా, ఆనందంగా పిడేలు వాయించాడంట. సమర్థత కలిగినటువంటి విద్వాంసునికి ఒక తీగ చాలు. ఆమేన్. హల్లెలూయా. సమర్థత కలిగినటువంటి మన దేవునికి ఒక రోజు చాలు నీ జీవితమును తలకిందులు చేయటానికి, నీ సమస్య నుంచి విడిపించడానికి, నీ బంధకాలను తెంచివేయటానికి ఒక్కరోజు, 1 day. హల్లెలూయా. కాబట్టి ఆయన సమర్థత కలిగిన విద్వాంసుడు కాబట్టి ఒక్క తీగతోటే వండర్ సృష్టించాడు. హల్లెలూయా. ఒక తీగ చాలు. కాబట్టి అడవి మొత్తం అగ్ని అంటుకోవటానికి ఒక అగ్గిపుల్ల సరిపోతుంది. ప్రభువారు ఒక దేశంలో ఉద్యమాన్ని పంపటానికి, ఒక దేశంలో ఉద్యమం పంపటానికి అక్కడ దేవుని నామానికి సంపూర్ణంగా మరి సమర్పించుకుని ఒక ప్రార్థనా వీరుడు చాలు. గొలియాతుని పడగొట్టడానికి 1000 రాళ్ళు అవసరం లేదు. దావీదు ఒడిసిల్లో ఒక్క రాయి సరిపోతుంది. 5,000 మందిని పోషించడానికి
సంతోషంగా ఇచ్చుటకు ముందుకు వచ్చినటువంటి ఒక చిన్నవాని త్యాగ హృదయం సరిపోయింది. హల్లెలూయా. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తూ వెళ్ళినట్లయితే ఒక్కడు సరిపోతుంది. హల్లెలూయా. 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజల బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఒక్కడనే మోసేని వాడుకున్నాడు. ఒక్కడు. ఆమేన్. అదేవిధంగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ప్రభువుకు అవసరం. నీ హృదయం కల్వరి ప్రేమతో నింపబడటానికి తెరిచిపెట్టుకో. పూర్ణ హృదయంతో యేసు ప్రభువును స్తుతించు. నిన్ను సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకో. హల్లెలూయా. ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఆలస్యం చేయొద్దు. ఆయనను మాత్రం పట్టుకో. గాలిని గమనించేవాడు విత్తడు. నీ తలాంతులను కనుగొనుము. ప్రభు చేత వాడబడతావు. థ్యాంక్ యూ జీసస్. నీ తలాంతులు కనుగొంటే ప్రభు చేత వాడబడతావు. ఒక్కడు చాలు. ఒక్కరి ద్వారా దేవుడు అద్భుతాలను చేయగలుగుతాడు. హల్లెలూయా. దేశాలను, ప్రపంచాలను ప్రభావితం చేస్తాడు. ప్రపంచ మానవాళి మరి పాపాల నిమిత్తం ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెందించారు. ప్రపంచ మానవాళి కొరకు ఒక్కడు చేసినటువంటి త్యాగం. అందుకనే ఫిలిప్పీ 13:13 పౌలు గారు అంటాడు కదా, ఒకటి చేయిచున్నాను, వెనక ఉన్న వాటిని మర్చిపో. వెనకటి వాటిని మర్చిపో. తెగిపోయిన తీగలను మర్చిపో. జరిగిపోయిన రోజులను మర్చిపో. అనుభవించిన నిందలను మర్చిపో. గత ఫెయిల్యూర్స్ని మర్చిపో. సమస్తాన్ని మర్చిపోయి ఏం చేయాలంట, ముందున్న వాటి కొరకు. నీకు ముందు మంచి భవిష్యత్తు ఉంది. ముందు మంచి జీవితం ఉంది. ముందు మంచి మరి చక్కటి ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, తొందరపడుచు, ఆశ కలిగి యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎత్తుగా పరిగెడుచున్నాం. కాబట్టి బహుమానం పొందాలని గురి ఎత్తుకు పరిగెట్టు. గడిచిపోయిన కాలం గురించి, గడిచిపోయిన రోజుల గురించి, గడిచిపోయిన నష్టం గురించి, వాటి గురించి ఆలోచించడం మానేసి గురి ఎత్తుకు పరిగెట్టాలి. గురి ఎత్తుకు పరిగెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఒక మాట చాలు, ఒక విషయం చాలు నీ జీవితాన్ని మరి తలకిందలు చేయటానికి. హల్లెలూయా. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. నమ్ముచున్నారా? కాబట్టి ఈ రోజున ఒక్కడే చాలు. ఒక్క రాయితో గోలియతుని నేలకూల్చాడు దావీదు. హల్లెలూయా. ఒక్కటే. నమ్మినటువంటి వారి జీవితంలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఖచ్చితంగా. దానిని బట్టి మీరు సమస్తాన్ని ఏలుబడి చేసేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ ఈ యొక్క మాటలు వినిచిన వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.